గొప్ప గొప్ప ఐటమ్ రాజాలు ఉన్నారా బాబు ఫంక్షన్లో. ఏమండి పెద్దనాన్నగారు? ఉండమ్మా నీలాంబరి, పెద్దాన్ని పలకరించి వస్తాను. వెళ్ళరండి అన్నయ్య గారు. బాగున్నారండి? బాగున్నారా అని అడుగుతున్నాను. బాగున్నాను మనవడా. దగ్గర రారా, పిలుస్తున్నారు. కాళ్ళకు దండం పెట్టు. ఏం పేరు? వీర వెంకట సత్యనారాయణ గోవింద నారసింహ రామకృష్ణ హనుమ నాగసాయి మధుసూదన్ రావు. వినబడలే. వీర వెంకట సత్యనారాయణ గోవింద నారసింహ రామకృష్ణ హనుమ నాగసాయి మధుసూదన్ రావు. నాగా అది సింహాద్రి కా తాత. రేయ్ నువ్వు ఉండరా. వీర వెంకట సత్యనారాయణ గోవింద నారసింహ రామకృష్ణ హనుమ నాగసాయి మధుసూదన్ రావు. మనవడా ఏం పేరు? నాన్నగారు మీరు ఆగండి. మధు నా పేరు. ముద్ద అదేం పేరు? సరే సరే ఇలా కూర్చో. రేయ్ నువ్వు తాతగారితో మాట్లాడుతా ఉండు, మేము అలా వెళ్ళొస్తాం. నన్ను వదిలేసి వెళ్ళిపోకండి. నాన్నగారు నాన్నగారు. ఏరా మీ ఊర్లో పెద్ద చెరువు ఉందా? ఉంది. ఇంకా అలాగే ఉందా, ఏమైనా మారిందా? ఇంత ముందు పెద్ద చెరువు ఉండేది కదా, ఇప్పుడు ఇంకొంచెం పెద్ద అయింది. ఓహో, పూర్వం దాని చుట్టూ వాకింగ్కి వెళ్ళేవాడిని. దాని చుట్టూ నడిచేవాడు. గొప్ప స్టామినా అయినది. విజయనగరం అంతా బాగుందా? దానికే బ్రహ్మాండంగా ఉంది. మీ ఊర్లో పెద్ద చెరువు ఇంకా ఉందా, తీసేసారా? అమ్మ మళ్ళీ మొదటికి వచ్చాడు. చెప్పరా మనవాడా, ఉందా తీసేసారా? ఉంది దాదా. అలాగే ఉందా, ఏమైనా మారిందా? ఎంతో ముందు పెద్ద చెరువు ఉండేది కదా, అది ఇప్పుడు కొంచెం పెద్ద అయింది. ఓహో, ఒకప్పుడు దాని చుట్టూ వాకింగ్కి వెళ్ళేవాడిని. ఫైటర్ వేలే బామ్మ, మీ ఆయన పెద్ద ఫైటరే. విజయనగరం బానే ఉందా? చెప్పరా మనవడా, బానే ఉందా? బానే ఉంది తాత, నీ దైవాలు అందరూ బానే ఉన్నారు. పెద్ద చెరువు ఉందా, తీసేసారా? పెద్ద చెరువు పుష్కలంగా ఉంది. అది అలాగే ఉందా, మారిందా? ఇంత ముందు పెద్ద చెరువు ఎంత ఉండేదా, అది ఇప్పుడు కొంచెం పెద్ద అయింది. ఒకప్పుడు దాని చుట్టూ వాకింగ్ వెళ్ళేవాడు అంతే కదా. ఇక మామ మీ ఆయన పెద్ద ఫైటరే. విజయ్ తాత నీకు దండం పెడతాం తాత. విజయనగరం బానే ఉంది, అక్కడ పెద్ద చెరువు బానే ఉంది. ఇంత ముందు ఇంత ఉండేది, ఇప్పుడు కొంచెం పెద్ద అయింది. ఒకప్పుడు నువ్వు వాకింగ్ చేసేవాడు, ఇప్పుడు చేయాలంటే చెప్పు తీసుకెళ్ళి చేయిస్తాను, అంతేగాని నా బొరత నీకురా బాబు. అది కాదురా మనవాడా. మనవాడా ఇడ్లీ వాడా అనుకునే. అరే అమ్మా, అర్జెంట్ టాయిలెట్కి వచ్చేస్తుంది. ఈ ముసలోడు నన్ను వదలడు. ఎరమా మీ ఇల్లు చుట్టాలతో మంచి అడవడుకున్నట్టుంది. ఏం ఆడవడరా బాబు, దొరికిందల్లా దంచుకెళ్ళిపోతున్నారు. అది ఎవరా మీ తాత? పెద్ద రోత. ఈ వయసులో జంతుకులను నవ్వులుతున్నాడంటే గ్రేట్ రా. నువ్వు దగ్గరికి వెళ్ళి నిన్ను కూడా నవ్వులేస్తాడు. ఏదేమైనా ముసలోళ్ళతో మాట్లాడితే బోల్డ్ అని విషయాలు తెలుస్తాయిరా. మాట్లాడి వస్తానుండి. ఒరే 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 ఒరే, అంత ధైర్యం మాత్రం చేయకురా, నీకు దండం పెడతాను. ఏరా ఏమైందిరా? ఆడు క్వశ్చన్లకి నువ్వు చచ్చిపోతారా బాబు. క్వశ్చన్లా? ఏం క్వశ్చన్లు అడుగుతాడు? విజయనగరం ఎలా ఉందని అడుగుతాడు. అంతే కదరా, మన విజయనగరం మనం ప్రమోట్ చేసుకోపోతే ఎలారా? మధు మీ ఫ్రెండా? అవును పెద్ద నాన్నగారు. అది జుట్టేట్రా జైంట్ వీల్ లాగా ఉంది. కొత్త ఫ్యాషన్ పెద్ద నాన్నగారు. ఏడీడు ఈ నా మాట అండే, ఈ రోజు ఈడి పని ఫినిష్. నమస్కారం తాతగారు. మీది విజయనగరమేనా? ఇక్కడే లోకలే మనం. మా ఓడి ఫ్రెండ్వా? మీ ఓడు నేను బాగా క్లోజ్. ఓహో, విజయనగరం బానే ఉందా? బాగోపోతే మీరు వస్తారేటండి? బానే ఉంది. పెద్ద చెరువు ఉందా, తీసేసారా? పెద్ద చెరువుని తీసేయడం ఏంటండి? పెద్ద చెరువుని తీసేస్తే పుట్టగతులు ఉండు, అది అలాగే ఉంది. ఒకప్పుడు దాని చుట్టూ వాకింగ్ చేసేవాడిని. మా తాత చేతిలో సచ్చాడు కొడుకు. కొత్త విషయాలు తెలుసుకుంటావా, మా తాత లోపల ఇటు పోపు అయిపోతాడు. పెద్ద చెరువు చుట్టూ తిరిగేసేవారా? చాలా పెద్దది కదండి, ఎలా తిరిగేసేవారండి బాబు? విజయనగరం బానే ఉందా? ఇప్పుడే కదా అడిగాడు, మళ్ళీ అడుగుతున్నాడు. నిన్నేరా, విజయనగరం బానే ఉందా? ఫస్ట్ క్లాస్ ఉంది తాతగారు. పెద్ద చెరువు ఉందా, తీసేసారా? అవును తాతగారు, విజయనగరంలో పెద్ద చెరువుని తీసేస్తే పుట్టగతులు ఉండవండి, అది అలాగే ఉంది. ఓహో, ఒకప్పుడు దాని చుట్టూ వాకింగ్ చేసేవాడిని. సూపర్ మ్యాన్. ఒకప్పుడు దాని చుట్టూ వాకింగ్ చేసేవాడిని. ఏరా మనవాడా, ఏడుస్తున్నావు? పెద్ద చెరువు తీసేసారా ఏంటి? పక్కన కూర్చొని వాళ్ళతో మాట్లాడలేదు. అది కాదురా,
బాబోయ్ నీకు తన్నవరా బాబోయ్, వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచే. ఎరా కొత్త విషయాలు తెలుసుకున్నావా? ఒరే ఆ ముసలోడేట్రా పాత టేప్స్ అట్లా ప్లే చేసిందే ప్లే చేస్తున్నాడు. మరి అందుకే కదరా ఎల్లో ముందే హిట్ ఇచ్చాను నీకు. ఒరే మనవడా, ఏడు ముసలాడా? ఇలా రారా. ఏడు చెప్పు. ఈ టైంలో పెద్ద చెరువు పొంగుతుంది కదరా. నీకు ఈ పెద్ద చెరువు ఫ్యాంటసీ ఏడరా బాబు, అది ఏదో పెద్ద సముద్రంలో ఫీల్ అయిపోతావు. పెద్ద చెరువు ఉప్పు పొంగాల నీకు, నువ్వు వెళ్ళి దాన్ని గ్యాస్ కొట్టి ఉప్పేసి పొంగించే. నీకు చమత్కారం ఎక్కువేరా. నీ కొడుకేమో ఎటకారం అంటాడు, నువ్వేమో సంస్కారం అంటావు. మీ ఇద్దరికి కారాలు కోలేట్రా బాబు. కొంచెం వర్షం తగ్గాక పెద్ద చెరువుకి తీసుకెళ్తావా? ఇగో నువ్వు ఓ పని చెయ్యి, అలా మూలలో పాత చెక్క ఒకటి ఉంది, అది వేసుకుని బయట కూర్చుని పో, ఆటోమేటిక్ వెళ్ళిపోతావు పెద్ద చెరువు దగ్గరికి. ఒక నిమిషం ఉండి, లోపల ఏదో సౌండ్ వస్తుంది. షవర్ మెల్లగా కరగని రెండు మనసుల దూరం, మెల్లగా తెరవని రెండు తలుపుల ద్వారం, వలుపు వాన జారాలే అల్లుతున్నది మన కోసం, తడిచి 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 వేళ. ఒరే మధు, ఒరే మధు, మామయ్య గారు మధుని ఎక్కడైనా చూసారా? ఇప్పుడే లోపలికి వెళ్ళాడమ్మా. రెండు మనసుల దూరం. ఆ ఏం చేస్తున్నావురా? ఎంజాయ్ చేస్తున్నానే, కనిపించట్లేదా? అయ్యయ్యో, వాటర్లో కారిపోతుంటే టబ్ పెట్టుకుని మబ్బులో డాన్స్ ఏంట్రా? నువ్వు ఉండే బాబు, నాన్నగారిని షవర్ పెట్టించమని నా బేబీ షవర్ అప్పుడు అడిగాను, పెట్టించారా? దేవుడు నా మొర ఆలకించి ఈ విధంగా కవర్ చేసినట్టున్నాడు, కాసేపు ఎంజాయ్ చేయని. ఒరే అడ్లగరా, ఇల్లంతా వరదైపోతుంది, అర్జెంట్ గా టబ్బు పెట్టాలి ఇక్కడ. నీ టబ్బు కోలేట బాబు, ఆ బొక్కలో నుంచి మబ్బు వచ్చేలాగా ఉంది, దానికి ఈ టబ్బు ఏం సరిపోద్ది? అయినా నెల రోజుల ముందే పైన పెంకులు కచ్చాబాదం స్టెప్ వేస్తానని నాన్నగారికి చెప్పాను, పట్టించుకున్నారా? ఇప్పుడు పెద్ద గాలి వేసింది అనుకో అయిపోద్ది. నీ నోట్ నుంచి ఎప్పుడు మంచి మాటలు రావేంట్రా? ఏంటి నేను ఇప్పుడు కచ్చాబాదం అని పాడినందుకు ఇదంతా ఎగిరిపోయిందంటావా? పైన తదాస్తవతలు ఉంటారు, ఏ దేవుడో తదాస్త అన్నట్టున్నాడు, మన ఆస్తులన్నీ ఎగిరిపోతున్నాయి. ముసలాడా, అమ్మయ్యా, మహేష్ బాబు యాడ్ ఇన్నాళ్ళకి ఉపయోగపడింది. అబ్బబ్బబ్బబ్బా, ఏంటో ఈ వర్షం అసలు ఆగట్లేదు. నాన్నగారు లోపలికి వెళ్ళడానికి టికెట్ 5 రూపాయలు. పాన్ బహార్ యాడ్లో అజయ్ దేవగన్లా మాట్లాడుతున్నావేంట్రా? పాన్ బహార్ నహి, అందర్ జలవిహార్. జలవిహార అట్లేగు. అయ్యో అయ్యో అయ్యో, ఏం జరిగిందిరా? ఏంటిదంతా? సన్ రూఫ్ సన్ రూఫ్ సన్ రూఫ్. ఇలా కూర్చొని చెప్తాను. నీ అబ్బా, సీట్ అంతా తడిసిపోయింది కదరా. వెంటిలేటెడ్ సీట్స్, అటు చూడండి, డ్యూయల్ జోన్ ఎయిర్ కండిషనర్స్. 10 లక్షలు పెట్టిన ఏ కారులోని ఇలాంటి ఫీచర్స్ అన్ని మన ఇంటికి వచ్చాయి. అంతేకాదు, అటు చూడండి, మా అమ్మ ఫోటో వర్షం సినిమాలో త్రెసాలా తడిసిపోతుంది. ఇంతకీ తాతగారేర్రా? జస్ట్ మిస్, పెంకు పీస్ పడి రెస్ట్ ఇన్ పీస్ అయిపోతాడు. నేనే థమ్సప్ ప్యాడ్లో మహేష్ బాబులో మొగ్గేసి కాపాడాను. దానికి కానుగ్గా 100 రూపాయలు పాకెట్ మనీ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏం మాట్లాడుతున్నావురా? పెద్దోళ్ళని పట్టుకుని రెస్ట్ ఇన్ పీసు లెగ్ పీసు ఏంటా మాటలు? ఇంత పెద్ద స్టంట్ చేసి ముసలోని కాపాడితే మీరు ఇచ్చే హాస్పిటాలిటీ ఇదా? కొట్టానంటే హాస్పిటల్లో జాయిన్ అవుతావు. అట్లేగా పెద్దనాన్న గారు, మీరు బానే ఉన్నారా? పెద్ద చెరువుకి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను రా. ఎంత నీట్ గా సమాధానాలు చెప్తే నా మాట విన్నారా? దోలు తీరింది, కరెక్ట్ సమాధానం చెప్పాడు. అన్నయ్య గారు, ఏమ్మా? ఆ గదిలో ఫ్యాన్ తిరగట్లేదు, ఒక్కపోసేస్తుంది, వచ్చి చూడండి. ఒళ్ళంతా నగలతో కప్పెత్తే ఇంకెక్కడ తగులుతుంది గాలి? అయ్యి బాబు, తమ్ముడు ఏంటి ఇది? బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు బాబు. బకెట్ తో వాటర్ పట్టుకెళ్లాల్సింది కదన్నయ్య. మోటార్ వేయించడం మంచి దుఃఖముక్కలాగా అలగంట పెట్టరా బావగారు. బావగారు, నీకేం రావట్లేదు బావా? అయ్యి బాబు, ఎట్కారా చూసా తమ్ముడు? ఈ కరెంట్ ఏంటి బావగారు? దొంగ పోలీస్ ఆడుతుంది. ఊరు కదా బావా, అలాగే ఉంటది. అదే మా సిటీలో అయితే. మీ సిటీలో అయితే కరెంట్ ఉంటదేమో గానీ కాలనీలో అందరూ మాలా ఇలా కలిసి ఉంటారు. మీరు కరెంట్ పోతే ఇన్వర్టర్ జనరేటర్ ఆన్ చేసుకుంటారు, కానీ మేము ఇక్కడ 6 బయట నలుగురితో కలిసి మాట్లాడుకుంటాం. మీకు ఎండగా ఉంటే ఏసీ ఆన్ చేసుకుంటారు, మాకు ఎండగా ఉంటే ఫ్యాన్స్ ఫుల్ స్పీడ్లో పెట్టుకుని తడుగొట్టేసుకుని పడుకుంటాం. మీరు స్నానానికి షవర్లు వేసుకుంటారు, ట్యాప్ లిప్ వదిలేస్తారు, కానీ మాకు కొలాయి కష్టాలు తెలుసు కాబట్టి ఒక బకెట్ నీళ్ళతోనే స్నానం చేసుకుంటాం. బతకడం అనేది సిటీలో కంటే ఊర్లోనే బాగా తెలుస్తుంది అత్తయ్య. అది కూడా మా లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లోనే ఆనందానికి ఆశలకి అర్థం తెలుస్తుంది. పట్టణంలో ఉన్న వాళ్ళందరూ పండక్కి పల్లెటూరు ఎందుకు వస్తారో తెలుసా? పట్టణంలో లేని పలకరింపుల కోసమే పండక్కి పల్లెటూరుకి వస్తారు.
అయ్యి బాబోయ్, కళ్ళలో కారం కొట్టకుండా కళ్ళీళ్ళు తెప్పిస్తారా బాబు? సూపర్ ఏమావా? బాగా చెప్పు. ఒరే మామ, నువ్వు గుంటలకు మెసేజ్లు పెడతావని తెలుసు కానీ ఇలా మెసేజ్లు కూడా ఇస్తావని తెలియదురా. సరే సరే, ఆ కిచెన్ లో మిక్సీ ఉంటది ఉట్టుకోండిరా. మిక్సీ ఎందుకురా? పేక ముక్కలను బాగా కలపడానికి. మిక్సీలో పేక ముక్కలను కలుపుతావా? నువ్వు ఎలాంటివి చెప్పినప్పుడే పూల్లో వాటర్ వేసుకుని దూరికేలా అనిపిస్తుంది. పెద్ద చెరువులో దూకురా, ఇంకా బాగుంటది. అమ్మ బాబోయ్, రే నువ్వు ఆట మొదలెట్టరా. ఒరే మనవడా, రే ముసలాడు, ఇంకోసారి నువ్వు మాట్లాడావంటే అరిసెలు కుక్కేస్తానరా నీ నోట్లని. అది కాదురా, పెద్ద చెరువుకి తీసుకెళ్తావేమో అని. తీసుకెళ్ళి అక్కడే ముంచేస్తాను నిన్ను. ఇక ముసలాడా, ఏరా మనవడా, ఆ గదిలో ఏటుందంటావా? ఏ గది? ఆ గదా, గప్చుప్. ఏటుందంటే గప్చుప్ అంటావా? తాతగారు ప్లీజ్ అండి, ఆ గదిలో ఏటుందో చెప్పండి, టెన్షన్ తట్టుకోలేకపోతున్నా. గప్చుప్పేరా, గప్చుప్ ఏంట్రా బాబు? గప్చుప్పేరా మనవడా. ఇక ముసలాడా, చెప్తావా నిన్ను చంపి జైలుకి వెళ్ళిపోమంటావా? అరే మామ పదరా, ముసలోడు చెప్పేలా లేడు. గప్చుప్పేరా. బావా అంత గట్టి కరిసావు. ఒకసారి బొక్కలో చూడు తొక్కమక్కలేగా. బాలేదు అస్సలు బాలేదు. వీళ్ళెందుకు వచ్చారు బావా ఇక్కడికి? నాకు కూడా అదే అర్థం కావట్లేదు బా, దుఃఖమక్కలేగా. ఏమైంది అలా హళ్ళిపోతున్నారు? ఒకసారి ఆ కన్నులో చూడు. ఆ, విజయనగరం వాళ్ళ ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఏమో మాకెట్ తెలియదు దుఃఖమక్కలేగా. ఏం నాన్నగారు తీయట్లేదా దుఃఖమొగ్గాడు? బొక్కలో చూసి బెంబేలు ఎత్తిపోయినట్టున్నాడు. ఇటు రండి చెప్తాను. అమ్మ బాబాయ్, గుంట పాపడు డోర్ తీయకపోతే తనేసలా ఉన్నాడు. తీసేయండి అన్నయ్య గారు. నేను తీస్తానులే కానీ ముందెల్లా డోర్ క్లోజ్ చేయండి దుఃఖమొక్కలేగా. వెళ్ళి క్లోజ్ చేస్తాం. వాళ్ళని అస్సలు అనలేకూడదు అక్కడికి. Laka 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 laka. Talangu takajam tadim tanakajam talangu takajam tadim tanakajam talangu takajam tadim tanakajam. అయ్యో బాబు పెదాన్ గారే, మీరేటంటే అలాగుండిపోయారు? షాకు తినుంటాడులేరా దుఃఖముక్కలాగా. అయ్యి బాబు కరెక్ట్ చెప్పారు నాన్నగారు. మీరు వచ్చారు పెద్దాన్న గారు లైన్ లోకి. తమ్ముడు బాగున్నావా? మీరేట్రా చెప్ప పెట్టకుండా ఇలా సడన్ గా వచ్చారు? మీరు మా ఇంటికి వచ్చినప్పుడు బొట్లు చెప్పి స్కాట్ ఇచ్చి వచ్చారేటి? మీరు కూడా మాలా చెప్ప పెట్టకుండా వచ్చారు కదా. మిమ్మల్ని చూసే ఇన్స్పైర్ అయ్యాం. ఏం వదినా, వైజాగ్ లో వాలేరేటి? ఇంకా దూరం ఎగరలేక ఇక్కడే వాళ్ళం వదినా. అమ్మ బాబోయ్, చూసారా అన్నయ్య గారు, వదిన గారు కూడా వేసేస్తున్నారు పంచులు. నువ్వే కదా మా ఇంట్లో ఏమైనా పాత పంచులుంటే తెమ్మన్నావు. అయ్య బాబోయ్, గ్యాప్ ఇవ్వట్లేదు. అస్సలు ఇవ్వం, అసలుకే నాన్ స్టాప్ ఎక్కువచ్చాం. ఏం లేదన్నయ్య, పెద్దనాన్నగారు మిమ్మల్ని చూద్దామని ఒకటే తలంచుకుంటే వేరే తలంపు లేకుండా తీసుకొచ్చాను అంతే. ఏ నానా నన్ను చూస్తానన్నావా? నేను పెద్ద చెరువు అన్నానురా, పెద్ద కొడుకు అనలేదు. ఓ షేట్ షేట్ షేట్. ఏంటి తాత నువ్వు తిన్నంగా చెప్పాలి కదా. ఇప్పుడు చూడు, జర్నీలో జంక్షన్ జామ్ అయినట్టు అయింది. సర్లే ఏదైతే అది అయింది. ఇంకో వైజాగ్ లో ల్యాండ్ అయిపోయాం కదా, ఎంజాయ్. మా ఎన్నావా, పెద్ద చెరువు అంటే పెద్ద కొడుకుని కొని తీసుకొచ్చారా నాన్నే. ఊరుకోరు తమ్ముడే, ఇప్పుడు ఏటైపోయిందని ఏడ్చేస్తున్నావు? ఇటు నుంచి ఇటే నాన్న తీసుకెళ్ళిపోయి పెద్ద చెరువుని చూపించే, మనసు కుదురు పడుతుంది దుఃఖమొక్కలాగా. నేను ఏడవట్లేదన్నయ్య, కంట్లో ఏదో పడితే తుడుచుకుంటున్నాను. అయినా అప్పుడే వెళ్ళిపోవటం ఏంటనియా? రాక రాక వైజాగ్ వచ్చాం, ముచ్చటగా 3 రోజులు ఉండి అన్నీ చూసుకుని వెళ్తాంలే. రే మధు, లగేజ్ తీసుకుని లోపలికి వచ్చేయి. 4 వేసి రెడీ ఇచ్చిన నాన్నగారు. తమ్ముడే తమ్ముడే, నాన్న పెద్ద చెరువు రా, పెద్ద చెరువు తీసుకెళ్ళిపో, పిచ్చకపోతాడు. కానీ మహేష్ తప్పు మందేరా. తాతను అడిగితే అప్పటికి చెప్తున్నాడు గప్ చుప్ అని. ఊరి నుంచి వచ్చాం కాబట్టి మన హిందీలో వీక్. గూగుల్ తల్లిని గట్టిగడితే చెప్పింది గప్ చుప్ అంటే హిందీలో పానీపూరి అని. అనవసరంగా నా మాటలు అనేసాం తాతని. మనం మాత్రం సారీ కన్వే చేసుకోవాలరా తాతగారికి. తాతగారు హీరో అండి, ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. తాతేడ్రా నేలపైన ఉన్నాడు. తాతకేమైందిరా? తాత పెద్దనాన్నగారు, మామయ్య గారు. నాన్న ఏమైంటుందిరా మహేష్? గుండు పడుకుంటున్నాడు కాబట్టి గుండు పొట్టు అయ్యి ఉంటుందిరా. కరెక్టే, అందరూ వెనక్కి జరగండి. రే రే ఏం చేస్తున్నావురా? సినిమాలు చూడట్లేదు నాన్నగారు. ఇలా గట్టి పిడికిలు పీయించి గుండు మీద దవా దవా అని 2 గుద్దాం అనుకోండి, భే అనుకోని లెగిస్తాడు. ఉన్న ప్రాణం తీసేలా ఉన్నావు కదరా, పక్కకు లేగు. అనియా, అంబులెన్స్ కి ఫోన్ చేయి. డాక్టర్ చదివితేనే డాక్టరా? నాలాంటి హోమ్ డాక్టర్స్ ని ఎంకరేజ్ చేయరా? ఇదే సంఘటన రోడ్డు మీద జరుగుంటే పబ్లిక్ అంతా చూసి మెచ్చుకొని డాక్టరేట్ ఇచ్చిద్రు. డాక్టర్ వేరే డాక్టరేట్ వేరే రా బాబు. డాక్టర్లు కూడా రేట్ ఎక్కువే కదమ్మా, ఇంచుమించు ఒకటే అనుకోవచ్చు. అయ్యో నానా అమ్మ ఏం నటిస్తున్నారా? మీ వల్ల తాతకు గుండెపోటు వచ్చింది.
తాతకి ఏమైనా అవ్వాలి మీ ముగ్గురు మీద హైకోర్టులో కేసేస్తాను. ఏమని ఏడతారమ్మా? మురి మిక్సర్ మటర్ అని. ఏ ఉందరా నర్సు వైజాగ్ లో అప్పుడప్పుడు పెట్టే పరసలాగా. హలో, ఏంటి అలా నోరు వదిలేసావు? ముందు పేషెంట్ లోపలికి ఎక్కించు. ఎక్కిస్తున్నా. వీడేంట్రా బాబు, చేతబడి చేసే వాళ్ళ నన్నే చూస్తున్నాడు అలాగా. మీ పేరేంటి? బ్లెస్సీ. బ్లెస్ మీ. రేయ్ తేప తుడుచుకుని తాతను చూడు ఫస్ట్. ఓ మై గాడ్, ఏదో అయిపోతుంది. హలో, మీరు నన్ను చూడడం కాదు, చెయ్యి రుద్దండి. అంతకన్నా భాగ్యం. ఎక్స్క్యూజ్ మీ, నా చెయ్యి కాదు, మీ తాతగారు చెయ్య. అక్కడేటి ఉంది రుద్రానికి, మొత్తం అరిగిపోయింది. మాటలు ఆపి ముందు రుద్దండి. ఓకే, ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. తాత చూసావా, నీ గురించి అంత చేస్తున్నాను నేను. మా అమ్మ కూడా ఎప్పుడు ఇలా రుద్దు ఉండదు నీకు. ఆస్తులు ఏమైనా ఉంటే నా పేరు మీద రాసి. ఎందుకురా ఆ అమ్మాయిని అలా సూపులతో చంపేస్తున్నావు? చూడడం తప్పించి మనం ఇంకేటి చేయగలం చెప్పురా మహేష్. ఆ సూపులైనా చూసుకొనిరా నన్ను. హలో, హాస్పిటల్ వచ్చింది, ముందు పేషెంట్ కిందకి దింపండి. అప్పుడే వచ్చింది హాస్పిటల్. మీరు హాస్పిటల్కి వస్తారా మళ్ళీ అంబులెన్స్ లో బయటకు వెళ్ళిపోతారా? ఏ అంబులెన్స్ లోనే వెళ్తానంటే నేను కూడా వచ్చి ఇంకో పేషెంట్ చేయరుద్దామని. ముందు దింపండి. డాక్టర్ మా నాన్న ఎలాగైనా కాపాడండి డాక్టర్. ఇంకా ఆస్తులు కూడా మా ఎవరికి రాయలేదు. హలో నట పానీపూరి వెనక్రా. చేసిందంతా చేసి కాపాడండి డాక్టర్ అట. ఇంతకీ పేషెంట్కి ఏమైంది? ఇగో ఇక్కడ దొక్క ముక్కలా నించున్నాడే ఇతను. ఆ గుండు పట్టుకుని గుబాలమంటే లోపలికి వెళ్ళిన అతను కొడుకు. రోజు బయటకు వెళ్తున్నప్పుడు ఏటో అని అడిగితే బిజినెస్ అని చెప్పాడు. అతనేమో బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు అనుకున్నాడు, కానీ మురి మిక్సర్ అని తెలిసిపోయింది. అందుకే గుండెపోటు వచ్చింది. రే నువ్వు ఉండరా. ఏమో డాక్టర్, మేమందరం మాట్లాడుకుంటే వెనకాల గుండె పట్టుకుని కింద పడిపోయాడు. ఏం చేయాలో తెలియక వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేసి ఇక్కడ తీసుకొచ్చాం. మా పెద్దనాన్న ఎలాగైనా కాపాడండి డాక్టర్. ఓకే ఇట్స్ ఓకే, కంగారు పడకండి, నేను చూస్తాను. చూస్తానన్నారు బానే ఉంది. పెద్ద చెరువు గట్ట చూపిస్తానని చెప్పకండి. హాస్పిటల్ నుంచి బయటికి రాడు. మురి మిక్సర్ మొహం వేసుకుని ఎలా చూస్తున్నారు చూడు. అంతా మీ వల్లే. కేసేస్తాను మీ మీద. బావగారు ఈడేటండి ఇలా పగబట్టాడు మన మీద. పగబడితే పర్లేదు బావా, ఎక్కడ పడితే అక్కడ పొగ పెట్టేస్తాడు మన గురించి దుఃఖమక్కలాగా. డాక్టర్ ఏటైందని అడిగితే గుండెపోటు వచ్చిందని చెప్పొచ్చు కదా. బిజినెస్ మ్యాన్ మహేష్ బాబు మురి మిక్సర్ అని చెప్తున్నాడు. ఏటే అక్కడ నా గురించి ఏదో బజ్జీ మిక్సర్ కలిపేస్తున్నట్టున్నారు. ఎరా మధు, కొత్త టీ షర్ట్ లాగా ఉంది. ఏమయ్యా దీన్ని కూడా కోయేస్తా వేటి ఉల్లిపాయలాగా. అయ్యి బాబోయ్, ఈడ ఆగట్లేదు బాబోయ్. అదిగో డాక్టర్ గారు వస్తున్నారు. డాక్టర్ గారు, మా పెద్దనానికి ఎలా ఉందండి? మీరేం కంగారు పడక్కర్లేదు. ఊరుకోండి డాక్టర్ గారు, మేమెందుకు కంగారు పడతాం. డేట్ అయిపోయిన పాల ప్యాకెట్ తేవడం టీ పెట్టుకుంటాడు. ఏంటి వాట్? ఈడు ఒకటి ఏటి అడిగినా వాట్ అనుకోని వీడికి తప్పించి ఇంకోటి రాదు కావాలా. అరే నువ్వు ఒక నిమిషం ఆగరా. డాక్టర్ గారు మీరు చెప్పండి. మీ పెదనాన్న గారికి వచ్చింది గుండెపోటు కాదు, గుండె పట్టింది అంతే. దేని గురించో చాలా తీక్షణంగా ఆలోచిస్తున్నట్టున్నారు. లేదా ఏదో తీరని కోరికైనా ఉండిపోయి ఉంటుంది. అదేంటో కనుక్కొని మీరు తీరిస్తే బాగుంటది. ఇప్పుడు లోపలికి వెళ్ళొచ్చా డాక్టర్? వెళ్ళండి, కానీ పేషెంట్ మాత్రం డిస్టర్బ్ చేయకండి. ఓకే డాక్టర్. నాన్న బతికే ఉన్నావు నాన్న, నాకు తెలుసు నాన్న, నువ్వు నా గురించే బతుకున్నావు తొక్కముక్కలాగా. ఇక ఒక్కసారి లెగిసి ఈ పేపర్ మీద సంతకాలు పెట్టావనుకో, మాకు అదే నీ దీవెన. ఊరుకో అనియా నువ్వు. అతను హాస్పిటల్ బెడ్ మీద చావు బతుకులతో పోరాడుతుంటే ఆస్తి పేపర్లు ఇచ్చి సంతకాలు పెట్టమంటావా? మనిషా మురి మిక్సర్ అంకుల్ మీరు? ఆ కోరిక ఏదో ఉండిపోయిందంట కదా, దాన్ని తెలుసుకో ఫస్ట్. దాన్ని తీరిస్తే ఆటోమేటిక్ గా సంతకం పెడతారు పెద్దనాన్న. నాన్న చెప్పు నాన్న, నీ కోరిక ఏంటి నాన్న తొక్కముక్కలాగా? ఇంకేమై ఉంటది, నిన్ను బిల్డింగ్ల మీద కూర్చున్న బిజినెస్ మ్యాన్ చేద్దాం అనుకుని ఉంటాడు. నువ్వేమో బండి మీద బిజినెస్ మ్యాన్ అయ్యో. అదే అయ్యి ఉంటది కోరిక. నాన్న చెప్పు నాన్న, నీ కోరిక ఏంటి నాన్న? నాన్నగారు చెప్పండి, మీ కోరికేటి? హలో ఎక్స్క్యూజ్ మీ, మీకు ఆల్రెడీ చెప్పాను కదా పేషెంట్ ని డిస్టర్బ్ చేయొద్దు, మెల్లగా మాట్లాడండి అని. కొంచెం మెల్లగా మాట్లాడండి. మురి మిక్సర్ మెల్లగా అమ్మగలమే డాక్టర్. వాట్? ఇగో మీ బిజినెస్ డాక్టర్ ఎక్స్ప్లెయిన్ చేయండి. వాట్ అంటున్నారు. ఈడేడు బా ఎలా కలిపేస్తాడు మనల్ని. మీరందరూ ఇలా సైడ్కి రండి చెప్తాను. తాత డాక్టర్ గారు నీకేదో తీరను కోరిక ఉండిపోయింది అంటున్నారు. అదేంటో చెప్తే తీర్చడానికి నీ మనవడు మధుసూదన్ రావు రెడీగా ఉన్నాడు. ఏమీ లేదురా, నన్ను ఒకసారి పెద్ద చెరువు దగ్గరికి తీసుకెళ్ళు.
ఏమో దీనికి ఇదేం ఫ్యాంటసీ రా బాబు. నన్ను ప్యారిస్ కి తీసుకెళ్ళాలని అడిగినోడిని చూశాను, లండన్ కి తీసుకెళ్ళాలని అడిగినోడిని చూశాను, ఆఖరికి పాకిస్తాన్ కి తీసుకెళ్ళమన్నోడిని కూడా చూశాను. నీకు ఈ పెద్ద చెరువు గోలేదు తాత. బావా చూసావా, నేను చెప్పానా వీళ్ళు వచ్చిన రోజే చెప్పాను నేను నాన్న తీసుకెళ్లి పెద్ద చెరువు చూపించంటారు దుఃఖమక్కలుగా అని. వీళ్ళు నా మాట విన్నారేంటి? తమ్ముడు చూసావా, ఇప్పుడే నాన్న తీసుకొని అర్జెంట్కి విజయనగరం వెళ్ళిపోండిరా, పెద్ద చెరువు చూపించండి మా నాన్నకి కొంచెం కుదురు పడతాడు. సరేలేరా, మనతో పాటు పెద్దనాన్న కూడా విజయనగరం తీసుకెళ్దాం. నీ కోరిక నువ్వు తగలడు. డాక్టర్ గారు మా పెద్దనాన్న గారిని తీసుకెళ్ళిపోవచ్చా? షూర్ తీసుకెళ్ళిపోండి, ఏం పర్వాలేదు. ఏవో తమ్ముడే ఏడవుతుంది దుఃఖమక్కలుగా? దొక్క మొక్క ఇరిగిపోద్ది. పల్లెటూడరు తమ్ముడే అలాగే ఇరిగిపోద్ది. దగ్గర చూపిస్తాను. అన్నయ్య ఈ విజయనగరం వాళ్ళు చూడు ఓ ఇరుసుకు పడిపోతున్నారు. విరుచుకు పడ్డం కాదే, విరక్కొట్టేస్తాం. పొయ్యి మీద కూరలన్నీ నీ మీద ఉంపేస్తాం. రే మధు, మీరు ఉన్న నాన్నగారు అమ్మ నేను మంచి ఫ్లోలో ఉన్నా. రే ఏటవుతుంది అక్కడ? కొలయ కోసం బిందులతో కొట్టుకుంటున్నారా? కాదండి, మీ వైజాగ్ కోడలు అవమానించింది, మీ విజయనగరం కోడలు తిరిగి ఇచ్చేస్తుంది. రే ఎవరైనా ఆపండ్రా. రే ఒరే పెద్దోడా, ఒరే చిన్నోడా ఆపండ్రా. నీలాంబరి ఒరే ముద్దు, ఒరే ముద్దు. ఏమండి గొడవ పండి, అక్కడ పెద్ద మనిషి గుండు పట్టుకుని కొప్పుకోలిపోయాడు. పెద్దనాన్న బాలేదు ఇది అస్సలు బాలేదు. ఏ నువ్వేటి విజయనగరం హాస్పిటల్ నుంచి వైజాగ్ హాస్పిటల్కి వచ్చావా? అవును, నా కర్మ కాలి. నేను ఖాళీయే. ఈ ముసలాడు పోయాక అలా బయటకు వెళ్దామా? వీడొక్కడరా బాబు, ఎప్పుడు చూసినా గుండెపోటుతో గుండు సూదిలాగా ఉంటాడు. ఎవరెవరు నాకెదురైనా నువ్వు కలిసాకే మొదలైందే. ఏ నీ తాతయ్య ఇలా పడిపోతే పాటలు పాడతావేంటి? మనం పోయాక కూడా ఎలాగో పాటలు పాడాలి కదా, అందుకే ముందే ప్రాక్టీస్. ఛీ, అంతా ఈ విజయనగరం వాళ్ళ వల్లే. మా వల్ల ఇంకో జల్ల తగిలేస్తుంది నీకు. మరి నువ్వే కదా చేసింది. మా ఆయన అంతేసి మాట్లాంటే ఊరుకుంటానా? సే ఇంకా ఆపు. అమ్మ నీలాంబరి, నువ్వు కూడా. నాన్నగారు, డాక్టర్ గారు. డాక్టర్ గారు, మా పెద్దనాన్న గారికి ఆయనకి గుండెపోటు రాలేదండి, గుండె జస్ట్ పట్టింది అంతే. మీరేం టెన్షన్ పడకండి, లోపలికి వెళ్ళి మాట్లాడండి. ఎన్నిసార్లు పడుతుందిరా బాబు ఇడు గుండె? అనయ్య రండి అన్నయ్య. వదిలేరు తమ్ముడే, నువ్వు వెళ్ళే, మేము బయట ఉంటాం దుఃఖమక్కలుగా. ఒరే చిన్నోడా. పెద్దనాన్న గారు, ఫంక్షన్ లో మా వల్లే గొడవ జరిగింది, మమ్మల్ని క్షమించండి. మీకు ఇలా జరగడం కూడా మా వల్లే. నువ్వు నటించగలవేమో గాని అబద్ధాలు ఆడలేవురా. ఆ నీలాంబర్ మీద మా కోడలు ఎందుకు అరిచిందో కూడా నాకు తెలియదు అనుకుంటున్నావా? ఫంక్షన్ కి పిలిచి మిమ్మల్ని అవమానించాం, మీరే నన్ను క్షమించాలిరా. అయ్యో మావయ్య గారు, అంత పెద్ద మాటలు ఎందుకండి? లేదమ్మా, నా కోడల గురించి నాకు తెలుసు కదా, నా కొడుకు నోరు కూడా తనే తీసుకొని పడిపోద్ది. మీరేం ఆలోచించుకుని రెస్ట్ తీసుకోండి పెద్దనాన్న గారు, మేము వెళ్ళొస్తాం. రే ఒక 2 రోజులు ఉండి వెళ్ళండ్రా. లేదు పెద్దనాన్న గారు, మిల్లులో సెలవు కూడా పెట్టలేదు, అందులోనూ ఇంత గొడవయ్యాక ఉంటే అస్సలు బాగోదు. ఒరే చూసావు కదా వాళ్ళని, నన్ను ఇలాంటి పరిస్థితిలో వదిలి వెళ్ళిపోతావా? కాస్త నా కాలు మీద నేను నిలబడినంత వరకు ఉండనురా. వాళ్ళందరూ నన్ను ఎలా చూసుకుంటారో నీకు తెలీదా? సరే పెద్దనాన్న గారు. తాతగారు ఎక్కడ ఉన్నారు నాన్నగారు? అక్కడ బయట పెరట్లో కూర్చున్నారు. వెళ్ళి పలకరించి ఆశీర్వాదం తీసుకుని వస్తాను. అతన్ని తిన్నగా బతకనివ్వు చాలు. అయ్యో 100 ఏళ్ళు ఆయుష్ తాతగారికి. బ్రహ్మదేవుడు స్టాంప్ వేసి మరీ పంపించాడు. నాకు గానీ ఆస్తి రాసి ఇవ్వకపోతే నేను చేరిపోతాను ఆ స్టాంప్. తాతగారికి ప్రణామములు. మనవడా నువ్వా? మీ మనవాడినే. ప్రణామములు. పెద్ద చెరువు బాగుందా? పెద్ద చెరువుకు కూడా ప్రణామములు. ఒకప్పుడు మీరు దాని చుట్టూ తిరిగిన దానికి కూడా ప్రణామములు. నవ్వేరా దగ్గర? నవ్వేనరా. సరే మీకోసం ఒకటి తెచ్చాను చూడండి. రేయ్ ఏంట్రా అది చేతిలోని? నాన్నగారు, తాతగారు హెల్త్ బాగుండాలని దండం పెట్టుకుందామని గుడికి వెళ్ళానండి. అక్కడ ప్రసాదం ఇస్తే తీసుకొచ్చాను. చపాతీ చికెనా? నాకు చాలా ఇష్టం. చపాతీ చికెనా? ప్రసాదం అన్నావు కదరా?
అంటే అది ఆ మహేష్ గారి ఇంటి నుంచి పట్టుకొచ్చావా? సిగ్గులేదురా నీకు? బాగున్నదని తాతకు కొంచెం తెచ్చాను. అతను చికెన్ గట్ట తిన్నాడనుకో ఇక అంతే సంగతులు. తీసుకోదాన్ని. రే తింటాను ఇవ్వరా. ఆ చికెన్ నువ్వు తింటే చికెన్ నిన్ను తినేద్దట. నీకు తర్వాత చికెన్ లాంటి చికెన్ తెస్తానులే. పెట్టనులేండి నాన్నగారు, మీరు వెళ్ళండి. తాతగారితో తేడాలు చేసావనుకో మెడలో ఉంచేస్తాను. జాగ్రత్తగానే చూసుకుంటాను నాన్నగారు. ఒరే మధు, ఏమా తాతగారికి వెళ్ళి బార్లీ ఇవ్వు. బూస్ట్ బాన్వేట కూడా ఇవ్వు. సంతకం గట్టిగా పెట్టాలి కదా. సంతకం ఏంట్రా? అదే జీవితానికి సంతకం పెట్టాలి కదా. లాస్ట్ స్టేజ్కి వచ్చాడు కదా. ఏదో మాట్లాడుకు, తీసుకుని వెళ్ళి ఇవ్వు. ఇలా ఇవ్వు. తాతగారు మీ బలానికి బార్లీ. బార్లియా ఇలా ఇవ్వు. తాతగారు మీకు ఒక చిన్న ప్రశ్న అడుగుతాను, చెప్తారేటి? అడుగురా. మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి. ఏ మాత్రం ఉన్నాయి ఏటి? శ్రీకాకుళంలో ఒక 20 ఎకరాల మాగానుంది. 20 ఎకరాలా? ఒరే మధు, ఎలాగైనా లాగియాలరా. ఇంకా ఇంకెక్కడ ఉన్నాయి? ఇంకా వైజాగ్ లో ఆ ఇల్లు. ఆహా, ఆ వైజాగ్ లో ఆ ఇల్లుని రెంట్కిస్తే ఎంత వస్తుంది అంటారు తాతగారు? ఒక 15 నుంచి 20 వేలు వరకు రావచ్చు. అబ్బా, ఇంక ఉద్యోగమే చేయక్కర్లేదు. తాతగారు తాతగారు మీరు కొద్దిగా మా కుటుంబం పట్ల దయించి ఎక్కువేటి వద్దులేండి. మీ దగ్గర ఉన్న 20 ఎకరాలు, ఆ వైజాగ్ లో ఇల్లు మా నాన్నగారి పేరు మీద రాశారనుకోండి, తర్వాత మా నాన్నగారు నా పేరు మీద రాసేస్తారు. ఉత్తినేటి వద్దు, మీరు పోయినంత వరకు వెయిట్ చేస్తూ జాగ్రత్తగా చూసుకుంటాం. ఏటంటారు? అన్నారా? సూపర్. ఇంతవరకు నేను చెప్పింది ఏది వినలేదా? పడుకుని పోవా? లేకరా బాబు, నీతో బోల్డంత పని ఉంది. ది నెక్స్ట్ డే. ఏమే, నేను మిల్కి వెళ్తున్నాను. ఆ మధుగడేడి? ఇగో నాన్నగారు, కుడిపక్క చూడండి. తాతగారితో పిచ్చి పిచ్చి ఆశలు కట్టరా వేయకు. అతనికి అసలే ఒంట్లో బాలేదు. నువ్వు చేసిన పనికి ఏమాత్రం పుట్టుకుమన్నాడనుకో మనకు బ్యాడ్ నేమ్. అచ్చా, చాలా జాగ్రత్తగా చూసుకుంటాను నాన్నగారు. నీ పన్ను చూసుకో, అతని పని అతను చూసుకుంటాడులే. అలాగే నాన్నగారు. మీరు బయలుదేరండి, మీకు టైం అవుతుంది కదా. నేను ఇంట్లో ఉండటం ఎవరికి ఇష్టలేనట్టుంది. నేనేమన్నానండి ఇప్పుడు? నువ్వేటి అనవలే, నాకే అన్ని అర్థం అవుతాయి. ఒరే మనవాడా, ఏటండి తాతగారు? ఈ టీవీ రావట్లేదు చూడరా. టీవీ రానప్పుడు ఎలా చూస్తామండి? ముసలోడు పని చేసినా రియాక్ట్ అవ్వలేడు కదా. సరే, ఆ రిమోట్ ఇలాగ ఇవ్వండి. అమ్మా, ఏడ్ చేసావు? ఈ టీవీని రావట్లేదు. నాన్నగారు కేబుల్ బిల్ కట్టలేదురా. సరిపోయింది. తాతగారు, టీవీ ఇంక రాదండి. రావాలంటే ఏం చెయ్యాలరా? ఇలా స్ట్రైట్కి వెళ్ళి బీచ్ ఎవరిని కేబుల్ టీవీ ఆఫీస్ ఉంటది, ఆడికో 200 కట్టిస్తాం అనుకోండి, అప్పుడు వచ్చేది. మరి ఇప్పుడు ఎలాగా? ముసలోడిని ఎలాగైనా ఎంటర్టైన్ చెయ్యాలి. సరే, ఓ పని చేస్తాను, ఆగండి. దీన్ని ఇలా పట్టుకోండి. ఇది చిన్న టీవీ, దాంట్లో నేను కనిపిస్తాను చూడండి. ముసలోడు ఫుల్ ఎంటర్టైన్ అయిపోతున్నాడు. చెత్తనా కొడక. నాన్నగారు, మీరు ఇంకా మిల్లికి వెళ్ళలేదా? నా ఫోన్ మర్చిపోయాను, వచ్చాను. ఏటి చేస్తున్నారు తాతగారితోటి? టీవీ రావట్లేదని చిన్న ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాను. నీకు చెప్పాను కదా అతని జోలికి వెళ్ళొద్దని. పిచ్చి పిచ్చి పనులని చేయించు అతనితోని. సరే నాన్నగారు. మా నాన్న తాత దగ్గర మార్కులు కొట్టడానికి ఓవర్ యాక్షన్ చేస్తుండే. ఏట్రా? మీరు వెళ్ళండి నాన్నగారు, ఇంకా తాతగారి జోలికి వెళ్ళనా? రే, నువ్వు తిన్నగా ఉండలేకపోతున్నావా? ఎందుకలా తాతగారి జోలికి వెళ్తున్నావు? నాకేమన్నా సరదా ఏటో బాబే, పాపం ఖాళీగా ఉన్నాడు కదా అని ఎంటర్టైన్ చేస్తున్నాను. అది కూడా తప్పేనా? అతని వయసు ఏంటి, నీ వయసు ఏంటి? నువ్వేం ఎంటర్టైన్ చేస్తావు అతన్ని? చిన్నపిల్లలు ముసలోళ్ళు ఒకటే నేను పెద్దలు చెప్తారు కదా. ఏడ్చావులే, అలా అతన్ని కెలక్కు. సర్లే, వీళ్ళు నాకు ఆస్తి ఎవరో పొంది తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నా, అది చేయనెవరో. ఒరే మైసు, ఏట్రా? ఫోటోలు బాగున్నాయా? ఒరే నీ అబ్బా, నీకు 20 రూపాయలు ఇచ్చాను కదా, మళ్ళీ వాటి కోసం ఎత్తుకో. సరదాగా అన్నానురా. ఎందుకు ఫోన్ చేసా? ఒరే మామ, ఎలాగైనా మా తాత దగ్గర మర్చిపోయిపోయి మా తాత ఆస్తి అంతా లాగేయాలరా. 20 ఎకరాలు దాచాడట్రా ముసలోడు.
20 ఎకరాలా? మరి అందుకేరా మీరందరూ కొంచెం సాయం చేస్తే ఆ బుడతడు బాకీ తీర్చేస్తాను రా. సాయం అంటే ఇప్పుడు ఏం చేయమంట? మా తాతను అలా బయటికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను రా. తీసుకెళ్ళి ఆ లూప్ లో చెప్తున్న రామాయణం భారతం అంతా వింటవా? కొన్ని కావాలంటే కొన్ని వినాలరా. నేను ఆ లూప్ పురాణం వినలేనురా బాబు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళి. ఒరే మామ, ఏదైతే సిరాకు తెప్పేస్తుందో దాన్ని ఈజీగా కామెడీగా మార్చేయచ్చురా. అదే కదా మన స్పెషాలిటీ. మనకు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటది. నా మాటిని. సరే మళ్ళీ పుడతగాని కూడా గ్యాదర్ చేస్తానులే. తాతగారు బయటికి వెళ్దాం వస్తారేటి? పెద్ద చెరువుకా? ఎప్పుడు పెద్ద చెరువేనేటి? అంతకన్నా బాబులాంటి ప్లేసులు తీసుకెళ్తాను మిమ్మల్ని. పెద్ద చెరువుకైతే వస్తాను రా. ముందు మీరు రండి, మంచి ప్లేస్కి తీసుకెళ్తాను. ఆ తర్వాత టైం ఉంటే అక్కడికి వెళ్దాంలేండి. మా కోడలికి చెప్పేసి వస్తాను. నాకు చెప్తే పంపించదండి బాబు. మీరు అలాగ వచ్చింది చెప్తాను. పెద్ద చెరువు ఏదిరా? అమ్మ ఎక్కడికి వచ్చినా ఇది మాత్రం వదలరా మీ తాత. అదే కదా. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, ఒరే మధు. ఉడి అమ్మ, మా అమ్మ ఫోన్ చేస్తుంది. ఒక అరగంట ఆగి వెళ్ళిపోతాం కదా, ఇంకెందుకు లేస్తున్నాం. ఏమండి, మామయ్య గారు కనపట్లేదండి. మధుగాడు కూడా ఇంట్లో లేడు. అవునా? ఎటు తీసుకెళ్ళాడు? మా నాన్న కూడా ఫోన్ చేస్తున్నాడు రా. ఏట్రా మైసి వీళ్ళు ఈ ముసలోని కాకపోతే ఆస్తి లేకుండా నేను ట్రై చేస్తుంటే దానికి కూడా ప్రశాంతంగా 10 నిమిషాలు కూడా టైం ఇవ్వట్లేదు వీళ్ళు. సరే ముందు ఫోన్ ఎత్తు. గోలెట్టారు మీ నాన్న. హలో నాన్నగారు. తాతగారేర్రా? తాతగారిని ఇలా బయటికి తీసుకొచ్చాను నాన్నగారు. బయటికి తీసుకెళ్ళావా? ఎక్కడికి? అంటే ఇలా ఫ్రెండ్స్ తో బయటకు వచ్చాను, వాళ్ళతో పాటు తీసుకొచ్చాను నాన్నగారు. అతనేమో నీ వయసు కుర్రాడు అనుకుంటున్నావా? అజ్జని ఇంటికి తీసుకురా ఆయన్ని జాగ్రత్తగా. తీసుకొస్తున్నాను నాన్నగారు. ఓడి అమ్మ కరిసేస్తున్నాడు రా. నీకుంటదిలే, వెళ్ళి తీసుకుని వెళ్ళి. ఒరే మీరు రండి రా. మేము రావురా బాబు, నీ దోల పనులకు మమ్మల్ని దించుకో. మీ నాన్న మమ్మల్ని కూడా కలిపి దొలగొట్టేస్తాడు. ఇప్పుడు ఇంటికి తీసుకెళ్తే ఏటవుద్దో ఏటో. రా వచ్చావా? పెద్దనాన్నగారు మీరు బానే ఉన్నారు కదా? నేను బానే ఉన్నాను రా. నాన్నగారు నేను ఎక్కడ తీసుకెళ్ళలేదండి. నాన్నగారు ఇలా ఇలా బీచ్ ఎవరికేనండి. అబ్బా నాన్నగారు కొట్టకండి. నిన్ను రే చిన్నోడా ఆగురా. మీరు అట్లేని పెద్దనాన్నగారు నన్ను ఆపకండి. మీ వయసుకి అసలు మర్యాద లేకుండా పోయింది వీడికి. చాలా రోజుల తర్వాత అలా గాలికి తిరిగినట్టు అనిపించింది. నాకు హాయిగానే ఉందిరా. వాడు మంచి పనే చేశాడు. వాడిని కొట్టకరా. చూసావా అది ఆయన మంచితనం. చెత్త పనిలోను ఈడును. అతను బండి మీద నుంచి పడిపోతే జాగ్రత్తగానే తీసానండి. మాట్లాడుకో. ఏ పని చేసినా అలా కొడుతూనే ఉంటారు నన్ను. నేనేమన్నా ముసలోని చంపడానికి తీసుకెళ్ళినా, జస్ట్ అలా హాయిగా గాలికి తిప్పడానికి తీసుకెళ్ళాను. గోపలు వాసిపోయినంత కొట్టేంత అవసరం ఏంటుంది? ఇంక మా నాన్నగారితో మాట్లాడటం మానేయాలి. నాకు వద్దు ఏటొద్దు, ఆస్తొద్దు ఏటొద్దు అడుక్కుని ఉంటున్నాగా. రే మధు ఎందుకురా ఏడుస్తున్నావు? నేను ఏం చేసినానండి అంత గట్టి కొట్టించారు. రే నీకు ఆయన గురించి ఏం తెలుసురా? ఆయన బయట తీసుకెళ్ళాలంటే తెలియదేంటి? నీకు ఆఫ్టర్ ఆల్ ఆయన తాతగారనే తెలుసు. అతను ఎందుకు పెద్ద చెరువు అంటాడో తెలుసా? అది మీ అందరికీ కామెడీ. మీ అందరికీ అతను 10 సార్లు పెద్ద చెరువు అని 10 సార్లు చెప్పిందే వినిపిస్తుంది తప్పితే దాని వెనకాల ఆయన ఏం కోల్పోయాడని నిజంగా మీకు తెలియదురా. తెలిస్తే అతని గురించి అట్లా మాట్లాడుకోరు. అతని భార్య మీ నాయనమ్మ ఒకరోజు పెద్ద వర్షం పడుతుంది. ఒకే గొడుగులో మీ తాత మీ నాయనమ్మ, ఒక చేతిలో మీ దుక్కుముక్క పెద్దనాన్న. ఆ వర్షపు వరదలో నాచు మీద కాలేసి మీ నాయనమ్మ జారి కాలువలో పడిపోయింది. ఆ నీటి వేగానికి కాలువలోంచి కొట్టుకుపోయి పెద్ద చెరువు కెనాల్స్లోకి వెళ్ళిపోయింది. మీ తాత ఆ రోజు ఏమీ చేయలేని స్థితిలో వాళ్ళ ఆవిడ ఎక్కడుందా అని పెద్ద చెరువు చుట్టూ తిరిగాడు. బాడీ బయటికి తీయడానికి 2 రోజులు పట్టింది. అతను 10 సార్లు చెప్పే ఆ పెద్ద చెరువు మాట వెనక ఇంత విషాద గాదుందిరా. ఇంకోసారి అతనితో కామెడీలు చేయకు, అతనితో ఆటలాడుకు. నీకు వీలైతే కాసేపు అతను పెద్ద చెరువు దగ్గర తీసుకెళ్లి కూర్చోబెట్టు. అంతేకాని నీ ఆకతాయి పనులకు అతను వాడుకోకు.
ఈయనమ్మ మిక్చర్ ఫంక్షన్కి వచ్చినట్లేదు, మటన్ షాప్కి వచ్చినట్టు ఉంది. ఉండండి ఉండండి, త్వరగా నేను భోజనాలు టైం అయిపోతున్నాయి. ఎవరండి మీరే? మిక్చర్ ఫంక్షన్ మా మరదలదే. అవునా అండి, ఫంక్షన్ బ్రహ్మాండంగా అవుతుందండి. ఏటి అనుకోను కానీ ఏదని చెప్పు. వర్కర్లు అంటే రెస్పెక్ట్ లేదండి బాబు, ఆర్డర్ అడిగితే కోప్పడిపోతున్నారు. తలకాయ కూర ఎర్ర తీసాం అనుక పుల్లి ఇప్పించేస్తానులే. అయ్య బాబు థ్యాంక్స్ అండి, కానీ తలకాయ కూర చిన్న చిన్న ముక్కలు కొయ్యండ్రా. ముసలోళ్ళలాగా ఉన్నాడు. ఒరే డబ్బులు నేనే ఇచ్చానురా. వంటలు బాగా రాలేదనుకోండి, అందరినీ తీసుకెళ్లి పెద్ద చెరువులో పాతేస్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి ఫ్యాంటసీలు కనిపించకుండా సైడ్ అయిపోలే. ఒరే వంట పేసి ఎవరితోరా మాట్లాడుతున్నావు? మీ మనవాడదా అండి బాబు? ఈ ముసలోడు అవడండి చంపేస్తున్నాడు. మనవడా? ఏరా మనవడా, ఇలా రా. ఈ ముసలోడు ఇప్పుడు వంట కింద మంట ఎట్టేస్తాడు. ఒరే మనవడా, నువ్వు విజయనగరం మనవడవేనా? అవును. నీ పేరేటి? మధు తాతయ్య. ముద్దా? ఈడి సొవ్వులోన ఇయర్ ఫోన్. మొద్దు కాదు, మధు మధుసూదన్ రావు. ఓహో ముద్దేనా, బానే గుర్తుంది నాకు. ఇంతకీ పెద్ద చెరువు ఎలా ఉంది? ఈ అమ్మ స్టార్ట్ చేసాడు. రే ముసలోడా, పెద్ద చెరువు బానే ఉందిరా. ఇంత ముందు ఇంత ఉండేది కదా, ఇప్పుడు ఎంత అయింది. నన్ను వదిలేరా బాబు, నేను ఇంటికి వెళ్ళిపోతాను. పెద్ద చెరువు ఉందా, తీసేశారా? నీ అమ్మ కడుపు మాడా, పెద్ద చెరువు ఏమన్నా పెద్ద మనిషి ఏట్రా ఊరంతా తిరగడానికి? అది అక్కడే ఉందిరా. నువ్వు వచ్చావు అనుకో, నీకు నొప్పి తెలియకుండా నేను కప్పెట్టేస్తాను. పెద్ద చెరువు అంటే పెద్దదేరా. దానిని తలుచుకుంటే చూడు, నీకు ఆనంద బాష్పాలు కూడా వస్తున్నాయి. బాష్పాలు కాదురా, పుష్పాలు చెల్లేస్తాను నీ మీద. ఏటే ఇది లైనా సర్కిలా? ఇందాకటి నుంచి ఇక్కడే ఉన్నాం. వచ్చిన చుట్టాలందరినీ లైన్ లో ఉన్నారేంటని లాక్కుని మరి ఫోటో తీసుకుంటుంది, మనల్ని మాత్రం లైన్ లోనే నించుని పెట్టింది. అలా చేసుండదులే. పద పద వచ్చేసాం. మధు గాని పిలవండి. రే మధు, స్టేజ్ దగ్గర రా. అమ్మయ్యా వస్తున్నాను గారు. ఒరే మనవాడా, నన్ను కూడా తీసుకొని వెళ్ళరా. పక్కన కర్ర ఉంది కదా, ఓట్ తీసుకొని వచ్చే. అదే తలకాయ కూర అవుతుందా దుఃఖములాగా? ఇప్పుడు దాకా తలకాయ తినేసాడు. అయ్యో తినేస్తున్నారా? ఎవర్రా? ఇంకెవడా ముసలోడు. అయ్యో బాబా, నాన్న తలకాయ కూర తినేస్తున్నాడట. వెళ్ళి తీసుకొచ్చే దుఃఖములాగా. ఒరే చిన్నోడా, ముసలోడు ఎట్లు వేసిపోయాడు. ఏటవుతుందిరా అక్కడ? ఎన కౌంటర్ తాతయ్య, చేతిలోకి ఎన్న ఉంటే అందరం కాల్చేద్దాడు అత్తయ్య. మామయ్య గారు మేము బయలుదేరుతామండి. ఫంక్షన్ లో అవమానమే, ఇంట్లో కూడా అవమానమే. ఏమైందమ్మా? మావి చీప్ చీరలంట, ఆమెది ఖరీదైన చీరలంట. మేము ఇక్కడ సిగ్గు లేకుండా ఉంటున్నామంట. ఏమే నీలాంబరి, ఎలా రా? ఏడిపోతున్నారా? నీకు బాలేదు బాలేదు బాలేదు, ఈ దెబ్బ అస్సలు బాలేదు. అయ్యో పెద్దనాన్న గారు, నువ్వుండ్రా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు. దెబ్బలు పడకపోతే మాటినర్రా ఇల్లు. ఒరే ముద్దు, నా మంచం కింద ట్రంకు పెట్టుంటది, వెళ్ళి పట్టుకొని రారా. లోపలికి ఎన్నగట్ట దాచిరేట్ నిజంగానే. ఇగోడు తాత. తిరురా ముద్దు. ఒరే చిన్నోడా, ఇవి నా బట్టలే. ఇవి మీకు సరిగ్గా సరిపోతాయి, నువ్వు తొడుక్కోరా. అమ్మా, ఇది మీ అత్తయ్య గారి చీర. స్నానం చేసి ఇది నువ్వు కట్టుకో. మరి నాకేట్లేదేటి? నీకెలాగా వయసు వచ్చింది కదరా, నా లుంగి తీసుకో. వేసుకుని సాలు ఇచ్చి గోచి కింద కట్టించుకుంటాను. రేయ్ నువ్వు నోర్మై. వెళ్ళి బట్టలు మార్చుకోండ్రా. నేను లెగిచాను కదా, అందరం కలిసి ఒక పాటకి స్టెప్ వేద్దాం. చూసారా, అమ్మ చీరలు ఇచ్చారు కట్టుకోమని. బాగుంది 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 బాగుంది. బాలేదు బాలేదు, ఇది అస్సలు బాలేదు.
జాతస్సు హీ ధ్రువో మృత్యుహో. పుట్టిన ప్రతి అడుగుకి ఒక చివరి అడుగు ఉంటుంది. ఈ ప్రపంచంలో వచ్చిన ప్రతి ప్రాణి ఒక రోజు ఈ ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోవాల్సిందే. అది శాపం కాదు, ప్రకృతి రాసిన శాశ్వత ధర్మం. మనం ఆపలేని సూర్యాస్తమయం లాంటిది, నిలువరించలేని కాలచక్రం లాంటిది. మనకు బాధ కలిగించేది మరణం కాదు, ఇంకా కొంత సమయం ఉంటే బాగుండేదే అనే మనసు, ఇంకొకసారి మాట్లాడుంటే బాగుండేది అనే పశ్చాత్తాపం, ఇంకొకసారి కౌగిలించుకొని ఉంటే బాగుండేది అనే ప్రేమ. కానీ కాలం ఎవరి కోసం ఆగదు. అందుకే శ్రీకృష్ణుడు అర్జునుడితో ఒక గొప్ప సత్యం చెప్పాడు. పుట్టిన వారికి మరణం తప్పదు, మరణించిన వారికి జన్మ తప్పదు. మనం కోల్పోయింది వారి శరీరాన్ని మాత్రమే, వారి ప్రేమని కాదు, వారి జ్ఞాపకాలని కాదు, వారు నేర్పిన విలువల్ని కాదు. మనిషి వెళ్ళిపోతాడు, కానీ అతను పంచిన మంచితనం, అతను మిగిల్చిన ప్రేమ, అతని పేరు, అతని జ్ఞాపకాలు కాలం కూడా చెరపలేవు. అందుకే మరణాన్ని చూసి జీవితాన్ని ద్వేషించుకు, విడిపోవడాన్ని చూసి ప్రేమించడం మానేయకు. ఈ క్షణం మనతో ఉన్న వారిని మనస్ఫూర్తిగా ప్రేమించు. ఎందుకంటే జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికీ తెలియదు, కానీ ప్రేమతో గడిపిన ఒక్క క్షణం కాలం కూడా చెరపలేవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మ్ ఇమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.